ఓకే అండి. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 19వ అధ్యాయం మనం చదువుకున్నాం ఇప్పుడు. 19వ అధ్యాయంలో ఉన్న అంతరార్థం ఏంటి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇది గురుచరణ ఆగమము. అదే ఆ చాప్టర్ ఇక్కడ ఇందులో లింగన్న శాస్త్రి యొక్క అనుభవము, పితృకర్మల యొక్క ప్రాముఖ్యత, అవధూతుడు వచ్చినప్పుడు అతని కృప, అసలు పిఠాపురానికి ఎలా పిలుపు వస్తుంది, మనం వెళ్తే వెళ్ళగలుగుతామా, క్షేత్రం పిలిస్తే వెళ్తామా, శ్రీపాదుని యొక్క విశ్వరూప తత్వం ఏంటి, అద్వైతము ద్వైత రహస్యం ఏంటి, అన్ని మతాల్లో ఉన్న పరబ్రహ్మమా ఆర్ సుప్రీం కాన్షియస్నెస్ ఆర్ కాన్షియస్నెస్ ఏంటి, శ్రీపాద సంస్థానం గురించిన స్థాపన గురించిన కూడా అర్థం కూడా మనం ఈ చాప్టర్ లో విన్నాం. ఇప్పుడు లింగన శాస్త్రి తన పూర్వీకుల కోసం పాదగయ క్షేత్రంలో తర్పణం చేయడానికి పీఠికాపురం వచ్చాడు అన్న దాంతో మనకి ఇక్కడ కథ ప్రారంభమైంది కదా ఇక్కడ. సో దానిలో ఒక్కొక్క కథ దాని గురించిన అంతరార్థం చూద్దాం ఇక్కడ. ఈ అధ్యాయంలో మనకు మొదటి చెప్పేది ఏంటంటే ధర్మాన్ని మన స్వార్థానికి మార్చుకోకూడదు. ఎందుకంటే లింగన్న శాస్త్రి తాతగారు ధనవంతుడు, ఆయన బ్రాహ్మణుడు, ధనవంతుడు అయినా కానీ పిసినారి. ఆ పిసినారి స్వభావంతో యథాశక్తిగా అని శాస్త్రాలతో చేసిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడా లేదా తప్పుగా అర్థం చెప్పాడో గాని, ఆయన పితృదేవతలకు సంతృప్తిగా చేయాల్సిన దానాలు చేయకోకుండా చాలా తక్కువ ఏదో చేసేసి యథాశక్తి అన్నారు కదా, కానిచ్చేయమన్నాడు. శ్రాద్ధ కర్మలకి చాలా తక్కువ ఖర్చు చేశాడు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే శాస్త్రం మనకి మార్గదర్శనం ఇవ్వడానికి ఉంటుంది. దాన్ని మన స్వార్థానికి, లోభానికి, సౌలభ్యం మన ఇష్టం వచ్చినట్టు మార్చుకుని వక్రీకరిస్తే ఆ కర్మకి శక్తి ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన అంత వక్రీకరించేసిన దానికి ఆ పితృకర్మలకి అంత శక్తి వెళ్ళలేదన్నమాట. పితృకర్మలు అంటే ఏంటి, ఇక్కడ ఆచారాలు ఏం కాదు, అక్కడ ఓన్లీ మన ముందు ఉన్న వాళ్ళ వంశాలకి కృతజ్ఞత తెలుపటం, వంశధర్మము, పూర్వీకులతో మనకున్న సూక్ష్మ బంధం గురించి నిన్న మనం చెప్పుకున్నాం చూసారా. మనం పుట్టుక అనేది మన అమ్మమ్మ దగ్గరే స్టార్ట్ అయిపోతుంది అనేది అక్కడి నుంచి వస్తున్న సూక్ష్మ బంధం గురించి తెలియచేయటం అనమాట. పూర్వీకుల ఆశీర్వాదం లేకుండా మన కుటుంబంలో శాంతి కూడా నిలవదు. అలాగే లింగన్న శాస్త్రి ఇంట్లో కారణం లేకుండా గొడవలు పెట్టేసుకుంటా ఉంటది తన భార్య. కుటుంబ సభ్యుల మధ్యలో కోపాలు తాపాలు పెరిగిపోయి భార్య వెళ్ళిపోవటం, పిల్లలు అవమానించడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు మామూలుగా పైకి కనిపించేది ఏంటంటే అబ్బా వెంకన్న శాస్త్రి కుటుంబం వాళ్ళు సరిగ్గా చూడట్లేదు అని అనిపిస్తుంది. కానీ కుటుంబ సమస్యలుగానే కనిపిస్తాయి. కానీ ఇది వంశధర్మం యొక్క నిర్లక్ష్యం వలన, పితృ రుణం వలన, ఆ పూర్వ కర్మల ప్రభావం వలన ఇది ఇలా జరుగుతుంది లింగన్న శాస్త్రికి అని. తన జీవితంలో తీపి కోల్పోయే స్థితి, అసలు జీవితం జీవించాలన్న దానిలో కూడా స్థితి కోల్పోతాడు. ఇంట్లో అవమానం, ఆకలి వేసేస్తూ ఉంటుంది, ఫిజికల్ శ్రమ చేయమంటారు. ఆ శారీరక శ్రమ అంతా అయిపోయిన తర్వాత మానసికంగా ఎలాగో క్షోభ అనిపిస్తాడు. శారీరక శ్రమ ఉంటుంది, తిన్నామని వెళ్తే ఆ కూడలేమో పురుగులు పట్టిన అన్నం ఇస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి యొక్క అహంకారాన్ని పగలగొట్టే అనుభవాలు అనమాట. అప్పుడు ఎన్ని బాధలు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తూ మొదలు పెడతాడు ఒక మనిషి, ఈ ప్రపంచం నిజమేనా, అసలు ఈ సంబంధాలు నిజమేనా, ఇవన్నీ ఒక మహా మాయ నాటకమా, ఒక ఆటనా అనే సందేహం అప్పుడు వస్తుంది. సో మన జీవితాన్ని పూర్తిగా కుదిపేసినప్పుడు నేను ఎవరు, ఈ బంధాలు ఏమిటి, అసలు నిజమైన ఆధారం ఎక్కడ అని లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తాం. అలా తీవ్రమైన దుఃఖ సమయంలో అవధూతుడు దర్శనం ఇవ్వడం అంటే గురుకృప యొక్క గొప్ప సూచన. అవధూతుని కన్నుల నుంచి కరుణ ప్రవహిస్తున్నట్లుగా లింగన శాస్త్రి అనుభవం చెందుతాడు. అవధూత కనిపించేసరికి అలా కరుణ ప్రేమ కనిపిస్తున్నట్లుగా అనుభవం చెందుతాడు. అంటే అతనికి అవధూత వేల సంవత్సరాల కింద పరిచయం ఉన్నట్లు అనిపిస్తాడు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే గురు సంబంధం అనేది ఈ జన్మతో మాత్రమే ఉండదు, జన్మ జన్మల సంబంధం ఉంటుంది, అనేక జన్మల ఆత్మబంధం ఉంటుంది అనమాట. మనం దుఃఖం పరాకాష్ఠకు చేరినప్పుడు మన ప్రార్థనల్లో మాటల్లో లేకపోయినా ఆటోమేటిక్ గా గురు కృప మన దగ్గరకు వస్తుంది అనమాట. అవధూతుడు ఆ పాడైన ఆహారాన్ని తాగ్గానే అది ఏమవుతుంది అంటే హల్వా కింద మారిపోయి లింగన శాస్త్రి దాన్ని తిని అప్పుడు ఆ హల్వాగా మారిపోయినప్పుడు దాన్ని తిని చక్కగా ఒక మంచి శక్తి పొందుతాడు. ఇది బాహ్యంగా అద్భుతంగా కనిపించిన అంతరార్థం ఏంటంటే గురు స్పర్శ చేరితే ఒక చేదు కూడా మాధుర్యంగా మార్చేస్తుంది. మన కర్మ వలన మనకు వచ్చిన దుఃఖము, అవమానము, ఆకలి, నిరాశ ఇవన్నీ చేదు అనుభవాలు కదా. ఇవన్నీ గురుకృప తాగగానే ఆధ్యాత్మిక పోషణగా, అంటే ఆధ్యాత్మికతని మనలో వికసించడానికి వచ్చిన విషయాలుగా కనిపిస్తాయి. ఆ దిశ వైపు మనం తీసుకెళ్తాయి అన్నమాట. అవధూతుడు ఇంటి ఈశాన్య భాగం తవ్వమని చెప్తాడు. అక్కడ తవ్వితేనేమో అక్కడ 2 కుక్కల అస్థి పంజరాలు బయట వెలిగించి వాటిని తీసేసాక దానిలో పాయసమో ఆయన దగ్గర ఉన్నది ఏదో పోయమని చెప్తాడు. ఆ ఇంటికి దోషాలు తొలగించాలని అలా చెప్తాడు ఆయన అవధూత. కానీ గూఢార్థం ఏంటంటే ఈశాన్యం అనేది దైవశక్తికి సంబంధించిన దిక్కు.
ఈశాన్యంలో పెట్టండి అని అంటారు కదా! సో, దైవశక్తికి సంబంధించిన దిక్కు. అక్కడ దాచిన అస్థిపంజరాలు అంటే దైవశక్తి ఉండాల్సిన చోట ఏముంది అక్కడ పూర్వ కర్మ, ఆ పవిత్ర స్మృతులు, కుక్కల ఇవి ఉన్నాయంటే అస్థిపంజరాలు ఉన్నాయంటే, తెలియని దోషాలు, అశాంతికి కారణమైనవన్నీ ఉంటాయి. వాటిని బయటకు తీసి అక్కడ పాయసమో ఆయన దగ్గర ఉన్నదో పొయ్యమంటే ఏంటంటే అక్కడ ఉన్నదాన్ని శాంతి చేసేసి ఆ ప్లేస్‌ని శుద్ధి చేసేసారనమాట. అక్కడ పాయసం పోయడం అంటే ఏంటంటే ఇక్కడ అంతరార్థం చూసుకుంటే శాంతి, మాధుర్యం, పితృ సంతృప్తి, కృప ప్రవాహం ఆ స్థలానికి చేరింది. సో, అవధూతుడు అప్పుడు ఏం చెప్తాడు, ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అదంతా బానే ఉంది. ఇప్పుడు నీకు బానే ఉంటది. ఇప్పుడు నీకు పిఠికాపురం నుంచి పిలుపొచ్చింది నాయన అని చెప్తాడు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రం మనం అనుకున్నప్పుడు వెళ్ళము. క్షేత్ర పిలుపుతోనే మనం వెళ్తాము అని చూపిస్తున్నారనమాట. పవిత్ర క్షేత్రం కూడా భక్తుడిని పిలుస్తుంది. గురువు ఆ పిలుపుని గుర్తించి సరియైన దిశలో నడిపిస్తాడు. లింగన శాస్త్రి పీఠికాపురం బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఆయన ఓకే. నువ్వు పీఠికాపురం వెళ్ళిపోయి ఉన్నట్టుండి నీకు అన్ని కావాల్సినయన్నీ అక్కడ అమరుతాయి అని చెప్తాడు. సో, ఎట్లా అమరుతాయి అనేది అడక్కోకుండా ఆయన సరెండర్ తోటి ఇంటి దగ్గర కూడా చెప్పకుండా అట్లా అటు నుంచి అట్టే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మధ్యలో నరసింహప్ప అనే ఒక తోట యజమాని ఆయనకి ఆతిథ్యం ఇచ్చి చక్కగా భోజనం పెట్టి తర్వాత బట్టలిచ్చి మళ్ళీ దక్షిణ కూడా ఇచ్చి పంపిస్తాడు. సో, ఇవన్నీ అవధూత ముందే ఏర్పాట్లు చేసినట్టు ఈయనకి అర్థమవుతది. ఎందుకంటే ఆయన చెప్తాడు కదా! "నువ్వు వెళ్ళు అన్నీ అందుతాయని." అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. సో, అక్కడ ఆయనకు కూడా చెప్తాడు. "పలానా వాళ్ళొస్తారు నువ్వు చూపించు" అని. దీని అంతరార్థం ఏంటంటే గురువు ఒకసారి దారి చూపితే మార్గంలో అవసరమైన సాధనాలు కూడా ఆయనే సమకూరుస్తాడు. ఇక్కడ మనకు ఇంకొకటి కూడా తెలియాల్సిందేంటంటే మనలాగా అప్పుడేం సెల్ ఫోన్‌లు లేవు. ఇక్కడ నేను బయలుదేరంగానే ఫోన్ చేసి ఆయనకి "నువ్వు అరేంజ్ చేయరా బాబు" అని చెప్పడానికి. అయినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా ట్రాన్స్‌మిట్ చేయగలిగారనమాట ఆయనకున్న ఆలోచనని. మనమేమో మామూలుగా ఎలా జరుగుతది అని అనుకుంటాం. ఆయన అలా కాకుండా గురువు చూపిస్తాడులే అని ఎళ్ళిపోయాడు. ఎప్పుడు ఎవరి ద్వారా జరగాలో ఆయన ద్వారా అక్కడ జరిపించేసాడక్కడ. తర్వాత లింగన శాస్త్రి వేద మంత్రాలు జపిస్తూ ప్రాణిస్తా ఉంటాడు. సో, ఆ వేద మంత్రాలు జపించినప్పుడు ఆయనకి నరాల్లో విద్యుత్ ప్రవాహం లాంటి శక్తి ప్రవహించిందని, దేహంలో చెప్పలేని ఆనందం అనుభవించిందని చెప్తాడు మనకి కథలో. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైనా మన వేద మంత్రము ఓంకారం కావచ్చు, లలితా సహస్రనామ, విష్ణు ఇవన్నీ మనం పారాయణ చేస్తూ ఉంటాం గదా! హనుమాన్ చాలీస ఇవన్నీ కూడా. ఇవి ఒక శబ్దాలు కాదు. ఇవి చైతన్య తరంగాలు. ఆ కాన్షియస్‌నెస్ మనలోకి ఎక్స్‌పాండ్ చేయగలిగిన తరంగాలనమాట. శుద్ధమైన భక్తి, గురు కృప, క్షేత్ర పిలుపు, పిఠాపురం పిలుపు కలిసినప్పుడు, ఆ శరీరంలో కలిసినప్పుడు ఆయన పలికించే ఆయన ఆ నోటంట వచ్చే ప్రతి మంత్రం కూడా ఆయన శరీరము, ఆయన నాడులు, మనస్సు, చైతన్యాన్ని శుద్ధి చేసేసినాయి. అది చేయడానికొచ్చిందక్కడ. గణపతి శాస్త్రి చెప్పే మాటల్లో ఒక ముఖ్యమైన సూత్రం గూడా ఉంది. ఏంటంటే, వేదాధ్యయనము, వేద శ్రవణము, దైవ జ్ఞానము ఒకే వర్గానికి పరిమితం కాదు. ఇక్కడ ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల పాదాలను పడి ఆ నీటిని తలపైన చల్లుకున్నాడంట. ఇక్కడ అగైన్ బ్రాహ్మణ అంటే మళ్ళీ బ్రాహ్మణ కులంలో పుట్టినోళ్ళనుకోవద్దండి. బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు దగ్గరికి వెళ్లి ఆళ్ళ కాళ్ళని కడిగి తలపై తలుచుకున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నిజమైన ఇక్కడేంటంటే మరి ఆయన బ్రహ్మజ్ఞానం జరిగినాలని చేశాడు. ఈయన బ్రహ్మజ్ఞాని కాదా శ్రీకృష్ణుడంటే అవును కదా! ఈయన మ మ ఈయన ఈయన కంప్లీట్ జ్ఞానినే. కానీ అక్కడ మనం చెప్పదలుచుకుందేంటంటే దైవత్వం అనేది వినయంలో ఉంది. అది తెలిసిన వాళ్ళకి అంత గౌరవించాడు. అంతరార్థం ఇక్కడేంటి గొప్పవాడెవరు? ఇతరులను తక్కువ చేసి నిలబడేవాడు. ఇతరుల పవిత్రని గౌరవించేవాడు గొప్పవాడు. ఇతరులను తక్కువ చేసి నిలబడేవాడు గొప్పవాడు కాదు అని చెప్తున్నాడిక్కడ. శ్రీపాద శ్రీవల్లభుడే దత్తాత్రేయుడు అని చెప్పి మనకిక్కడ ఆయన దర్శనం ద్వారా పాపాలన్నీ నశించిపోతాయని గణపతి శాస్త్రి చెప్తాడు ఈయనకి. అలాగే సుమతి మహారాణి అప్పలరాజు శర్మలకి గత జన్మ తపస్సు ఫలితంగా శ్రీపాదునికి తల్లిదండ్రులుగా జన్మించారు ఆయన. అవతార జననం కూడా యాదృచ్ఛికం కాదు అది. ఎన్నో అవతారాల ముందు నుంచి సంకల్పం. అవతారం అనేది దైవ సంకల్పం. భక్తుల తపస్సు, కాలధర్మము, దైవ సంకల్పం అన్నీ కలిపినప్పుడు ఒక అవతార ధర్మం జరుగుతది. యజ్ఞాల్లో పూర్వం చెప్పినట్టు ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు జరగట్లేదు అడుగుతాడనమాట. అప్పుడైతే యజ్ఞాల్లో ఫలితాలు బాగా వచ్చే వర్షాలు పడమంటే పడేవి. ఏం చేయమంటే అది జరిగే యజ్ఞాలు జరిగితే ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనే ప్రశ్నకి గణపతి శాస్త్రి ఏం చెప్తారంటే ఈయన అడుగుతారు లింగాన్ని అడిగితే గణపతి శాస్త్రి అప్పట్లో యజ్ఞం చేస్తున్నారంటే పురోహితుల్లో యోగాగ్ని ఉండేది. ఆయన తపోబలం ఉండేది. అంతటి శుద్ధి ఉండేది. అందుకని ఆయన ఏం జరిగినా జరిగేది. ఇప్పుడు చేసే యజ్ఞాలన్నీ పేరుకే వేద శాస్త్రాల్లో ఉన్న ఫలితాలు ఏం రావు నాయన. ఇక్కడ చేసేవాడికే ఫస్ట్ యోగాగ్ని లేదక్కడ. తపోబలము లేదు. ఓకే. ఆచారం ఏదైనా శక్తివంతం కావాలంటే ఆచరించే వ్యక్తిలో కూడా అలాంటి మంచి హయ్యర్ కాన్షియస్‌నెస్ ఉండాలి. చైతన్య శక్తి ఉండాలి. పవిత్రం లేని క్రియ కేవలం కనిపించే రూపమే గాని దైవ ఫలం కాదు అని చెప్తున్నారు. దైవ ఫలం ఇవ్వదు అని.
శ్రీపాదుడు జాతి, మతం, రంగు, వయసు ఏం చూడకుండా అర్హత ఆధారంగానే కృప చేస్తాడు అని చెప్పి అధ్యాయంలో చెప్తారు ఇక్కడ. అంటే దైవ కృప జన్మ ఆధారితంగా రాదు. నువ్వు బ్రాహ్మణుడువా, శూద్రుడువా, క్షత్రియుడు అన్న దాన్ని బట్టి రాదు. నీ అర్హతను బట్టి అంతరంగ సిద్ధతను బట్టి లోపల నువ్వు ఎంత శుద్ధంగా, ఎంత పవిత్రంగా నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్న దాన్ని బట్టి వస్తుంది అని చెప్తున్నాడు. శ్రీపాదుడు అద్వైత దృష్టిని బోధిస్తాడు ఇక్కడ. కానీ ప్రవర్తనలో ధర్మాన్ని ఉల్లంఘించమని చెప్పలా. ఇక్కడ అద్వైతం అంటే అందరూ ఒకటే అని చెప్తున్నాడు అంతా. కానీ ప్రవర్తనలో బాహ్య ప్రపంచంలో నువ్వు ప్రవర్తించేటప్పుడు నువ్వు ధర్మాన్ని మాత్రం ఉల్లంఘించద్దు. అందరూ ఈక్వల్లే కదా అని చెప్పి అన్ని చేయకోవటానికి లేదు. నీ ధర్మం ప్రకారం నడవాలి. అంటే అంతరంగంలో మాత్రం సమత్వం ఉండాలి. బాహ్య రంగంలో క్రమం, బాధ్యత, ధర్మం అన్ని ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడే జరుగుతాయి. సంఖ్యల గురించి చెప్పిన తత్వం కూడా ఇక్కడ మనకి వివరించారు. మనకి దౌ చౌపాతి, దేవి లక్ష్మి అని ఎలా అడిగారు, ఆ 24, 8, 9 ఏంటి, ఇవన్నీ మనం ముందు 4, 6 చాప్టర్లో చెప్పుకున్నాం కదా. అది కూడా ఇక్కడ మళ్ళీ ప్రస్తావించారు. భూమి మొదలు భూమి, ఆకాశం ఇవన్నీ పంచభూతాలు. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఆత్మని తీసేశారు. ఇవన్నీ కూడా జడ ప్రవృత్తులే. ఇది చైతన్య తత్వం కలిసినప్పుడు సృష్టి కదలిక ప్రారంభమైంది. వీటికి చైతన్యం కలిసినప్పుడు ఇప్పుడు భూమి జడతత్వం, భూమిలో కొంత చైతన్యం వచ్చినప్పుడు అప్పుడు సృష్టి స్టార్ట్ అయింది అనమాట. అలా సున్నా అనేది ఇక్కడ బ్రహ్మతత్వానికి సంకేతం. సున్నా అనేది పరిపూర్ణం అనమాట. సున్నా అనేది ఇది కదా, సున్నా పరిపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ సృష్టి వివిధ సంకేతానికి దేనికి కారణం శూన్యంలోనే సర్వం ఉంది. మనకు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా శూన్యమే ఉంది. ఆ శూన్యంలో ఆ ప్రెషర్ వలన ఒకదానికి ఒకటి ఇలా నొక్కబడి ప్రెషర్ వలన చిన్న చిన్న అణువులు, పరమాణువులు వచ్చాయి. అవి మళ్ళీ ప్రెస్ అవటం వల్ల అన్ని కలిపి ఒక దగ్గరికి రాగా ఇలా స్టార్ట్ అయింది. అప్పుడు ఒక భూమి స్టార్ట్ అవటం ఇలా స్టార్ట్ అయింది. అంటే ఆ శూన్యంలోంచి ఈ పంచభూతాలు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత తన్మాత్రలు వచ్చినాయి, పంచతత్వాలు వచ్చినాయి, తర్వాత అనేక ఖనిజాలు వచ్చినాయి, తర్వాత చెట్లు, చేమలు వచ్చాయి, తర్వాత పురుగులు, పుట్ర వచ్చే, తర్వాత చేపలు అవన్నీ నీళ్ళల్లో వచ్చినాయి. ఆ తర్వాత మనకి జంతువులు వచ్చాయి, 4 కాళ్ళ జంతువులు వచ్చాయి. చివరిగా మనకి వెన్నుముకని నిలువుగా నిలబెట్టగలిగేంత మనిషి, హ్యూమన్ బీయింగ్స్ వచ్చాడు అనమాట. ఇది సృష్టి తత్వం. ఇక్కడ ఇలా వచ్చింది మనకి. అంటే ఇవన్నీ కూడా ఒక శూన్యంలోంచి వచ్చినాయి కాబట్టి ఆ సున్నాకి అంత పెద్ద విలువ ఉంది ఇక్కడ. గణపతి శాస్త్రికి 10 సంవత్సరాల బాల గోపాల రూపంలో కనిపిస్తాడు. ఎవరు? శ్రీ వల్లభుడు. ఏం చెప్తాడు? ఐ ఆమ్ దట్ తత్వమసి, అహం బ్రహ్మస్మి, తత్వమసి, నేనే ఆ తత్వాన్ని. ఏ తత్వాన్ని? ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యాన్ని అని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే అత్యున్నతమైన వేదాంత బోధ ఇక్కడ చేశారు మనకి. ఆయన బ్రాహ్మణుడు అనుకోవచ్చు, క్షత్రుడు అనుకుంటారా, వైశ్యుడు అనుకుంటాడు, శుద్రుడు అనుకుంటాడా, చండాలుడు, ఇవేమీ సత్యం కాదు. ఏమనుకున్నా ఇవేమీ కాదు. నేను ఇవన్నీ ఒక పరిమితి ఉంది. బ్రాహ్మణుడు అంటే ఒక పరిమితి, శూద్రుడు అంటే ఒక పరిమితి, చండాలని ఒక పరిమితి ఉంది. కానీ ఇవేమీ సత్యాలు కావు. ఈ పరిమితులన్నీ దాటిన అపరిమితుణ్ణి, అతీతుణ్ణి నేను. పరమాత్మ ఏ ఒక్క గుర్తుతో కూడా మనం బంధించలేము. నేతి 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 అని మనకు చెప్పారు చూసారా, అలాగా ఇవి ఏవి కాదు. ఇవి దైవం అన్ని రూపాల్లో కనిపిస్తుంది. ఇక్కడ గుణాల రూపంలో కనిపిస్తుంది, సూర్యుడు రూపంలో అన్ని రూపాల్లో కనిపిస్తుంది. కానీ ఏది కూడా దైవం కాదు. దైవతత్వం ఈస్ బియాండ్ దట్. శ్రీపాదుడు పురుషుడా స్త్రీడా అని అడిగితే కారుండు కాదు. అర్ధనారీశ్వరుడా అని అడిగితే అది కాదు. నన్ను పురుషుడిగా భావిస్తే నేను స్త్రీలా ప్రవర్తిస్తాను, స్త్రీగా భావిస్తే పురుషుల్లా ప్రవర్తిస్తాను. అర్ధనారీశ్వరుడిగా భావిస్తే ఈ 2 రూపాల కంటే ముందున్న దివ్య ఆనందాన్ని చూపిస్తాను అంటాడు. అంటే ఆయన తత్వం అనేది ఇక్కడ లింగంతో నువ్వు పోల్చలేవు. స్త్రీలింగం, పుల్లింగం, రూపంతో కాదు, గుణం, సత్వగుణ, రజస్తమో గుణాలు కాదు, భావంతో వీటన్నిటికీ అతీతమైన బ్రహ్మ, పరబ్రహ్మ ఏదైతే ఉందో అది శ్రీ వల్లభులు అని చెప్తారు ఇక్కడ. ఓకే. ఇక్కడ శని ప్రభావం వలన శ్రీపాదుడు గణపతి శాస్త్రి కర్మఫలాన్ని తానే స్వీకరిస్తానని చెప్తాడు అక్కడ. అంటే ఏంటి? గురు కృప ఉంటే మొత్తం కానీ కర్మని తీసేయలేకపోవచ్చు, కానీ ఆ కర్మని నిరాకరించలేకపోవచ్చు, కానీ దాన్ని తగ్గించవచ్చు, మలచవచ్చు, మార్చొచ్చు ఇంకో జన్మకి. సంకల్పంతో దాన్ని మొత్తం లయం కూడా చేయొచ్చు. ఇది గురువుకున్న పవర్ అన్నమాట. అలాగే ఇక్కడ ఒక బంజరావు అంటే అసలు అక్కడ పాలు ఇవ్వడు, ఏమీ లేకుండా ఉన్న ఆవు అనమాట. ఆవుని గాయత్రి అని పిలుస్తారు కదా ఈ కథలో. మనకి పిలవంగానే అది వచ్చేసి ఏం చేస్తే ఆవు ఇస్తుంది. ఇక్కడ గాయత్రి అనేది గాయత్రి మాతకి సంకేతం కదా గాయత్రి అని పిలవటం. అంటే ఫలం లేని స్థితి, బంజర్ అంటే ఫలం లేని స్థితి, పాలేమి ఇవ్వలేదు, ఏం చేయదు. కానీ అక్కడ దైవ స్పర్శ ఎప్పుడైతే వచ్చిందో, పిలిచారో, ఫలం లేని స్థితి కూడా పోషణ ఇచ్చే స్థితిగా మారిపోతుంది. అంటే గురు సంకల్పం ఉంటే జడత్వం కూడా
కూడా జీవత్వంగా మారిపోద్ది, శూన్యంగా కూడా కృపగా మారిపోతుంది అని చెప్తున్నాడు. శ్రీపాదుడు, గోపాలుడు, ఆ గ్రామీణ బాలిక వారందరూ చివరిలో ఏంటి ప్రకాశంగా ఒక కాంతి రూపంలో లీనమైపోతారు వాళ్ళు చివరికి. అది చెప్పారు కదా మనకి. ఇక్కడ దైవమాయ అనేది అద్భుతమైన రూపాలు. చూసేవాడు, చూపించుకునేవాడు, కనిపించేది కనిపించింది, ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తున్నా వీటన్నిటికీ మూలంగా ఉన్నది ఏంటయ్యా అంటే ఆ అద్వైతానికి అన్నిటికీ కూడా ఉన్నది మూలం పరమ చైతన్యమే. ఈ అద్వైతానికి అంతరార్థం ఏంటంటే ప్రతి దానిలోనూ ఉన్నది ఆ మూల చైతన్యం ఈజ్ ఓన్లీ పరమ చైతన్యం. అదే అదే అని చెప్పటం. ఈ దైవమాయలో 2-3 రకాలు కనిపిస్తున్నాయి. శ్రీపాదు నేను ఒక్కడా ఇద్దరా అనేకులు అని ప్రశ్నిస్తాడు. అన్నిటికంటే మూలంగా ఈ అన్ని ఒకడు ఇద్దరు అనేకుడు ఎక్కడి నుంచి వస్తాడు? అదే అన్నమాట. అది ఆయన. ఇక్కడ అలాగే మామిడి చెట్టు ఆ కాలంలో అసలు మామిడి పండే రాదు, కానీ అక్కడికి వెళ్తే ఒక పచ్చికాయ ఉంటది, అది పట్టుకోగానే అది పండిపోద్ది. ఆయన శ్రేష్ఠికి తినిపిస్తారు. ఇవి గొప్ప సందేశాలు. అంటే కాలం కానప్పుడు కూడా పండు వచ్చేస్తుంది, దైవం దైవం అన్నప్పుడు పట్టుకోగానే కూడా అది పండిపోద్ది, దానికి ఏం టైం అవసరం లేదు, పచ్చికాయ కూడా పండిపోద్ది. అంటే ఎవరైనా కానీ అంతగా అద్వైతం అంతగా ఆధ్యాత్మికత లేని జీవుడు ఉన్నా కానీ ఒక గురు స్పర్శ చేతరంగానే పరిపక్వుడు అయిపోతాడు. ఆ పరిపక్వమైన జీవి కూడా గురు స్పర్శ ఉంటే పరిపక్వుడు అయిపోతాడు. తల్లిలా తినిపించడం అంటే ఏంటి? గురువు కేవలం ఉపదేశకుడు కాదు, ఆయన మన తల్లి, తండ్రి, రక్షకుడు, పోషకుడు. ఓకే, దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు. విత్తనం ముందా చెట్టు ముందా అని చెప్పి మనం ప్రశ్న చాలా మంది అది ఒక డిస్కషన్ లాగా, ఒక డిబేట్ లా చేస్తూ ఉంటారు. అది ఇక్కడ శ్రీపాదుడు ఏం చెప్తాడంటే ఈ విత్తనం ముందా చెట్టు ముందా అని ఈ రెండిటికి మూలం ఎవరు అని చెప్పి చూడండి అంటాడు. అసలు విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు కూడా ఒక పరమాత్మ నుంచే వచ్చింది, ఆ పరమాత్మ చైతన్యం నుంచే వచ్చింది కదా. ఈ రెండింటికి ముందున్నదే ఆ దేవుడు, ఆ చైతన్యం. ఆయన సంకల్పం ప్రకారమే ఈ విత్తనమైనా వచ్చింది, ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చింది. సో చెట్టు నుంచి మళ్ళీ విత్తనం ఉద్భవించవచ్చు. దీని అంతరార్థం ఏంటంటే కారణం కార్యం అనే చక్రానికి కూడా ఒక మూల కారణం ఉంటుంది, అదే పరమాత్మ. మన బుద్ధి ఏది ముందు అని ప్రశ్నిస్తుంది, కానీ జ్ఞానం ఉన్నవాడు ఈ రెండింటికి ఆధారమైంది ఎవరు అని ప్రశ్నిస్తాడు అని చెప్తాడు ఇక్కడ. జీవుడు పరమాత్మలో లీనమవటం అంటే ఇప్పుడు ఈ జీవి యాక్చువల్ గా మనకి ఈ జీవిలోకి వచ్చాక, హ్యూమన్ బీయింగ్ లోకి వచ్చాక మనకి ఒక 6th సెన్స్ థింకింగ్ అనేది వస్తుంది కదా. వచ్చినప్పుడు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, ఆయనకి ఎప్పుడైతే లింగన శాస్త్రికి ఎప్పుడైతే కష్టం వచ్చిందో అనుకున్నాడు చూసారు, అట్లా మనం అందరం కూడా ఏదో ఒకసారి ఎందుకు వచ్చాను ఏంటి అని అనుకున్నప్పుడు అప్పుడు మనం దైవ కార్యం కోసం జన్మించాము, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చామని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. అర్థమయ్యి మనం ఆ పరమాత్మలో లీనమైపోయిన తర్వాత కూడా అలాంటి జీవులు కూడా మళ్ళీ పుట్టే అవకాశం ఉంది, మళ్ళీ అవతార కార్యానికి రావచ్చు. ఎందుకు? ఆ పరమాత్మ చెప్పొచ్చు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇలా ఉన్నారు, వీళ్ళకి వెళ్ళి దీనికి ఒక ముక్తి మార్గాన్ని చూపించు అని చెప్పొచ్చు. దాని ప్రకారం కొంతమంది ఈ కర్మ అంటకుండా కూడా మళ్ళీ మన అవతార కార్యంలాగా వస్తారు. ముక్తి అనేది కేవలం అంతం అయిపోదు. కొందరు పరమాత్మలో లీనమైపోతారు, కొందరు దగ్గరలోకి వచ్చే ఆనంద స్థితిలో అలాగే ఉండిపోతారు, కొందరేమో మళ్ళీ దైవ కార్యం కోసం మళ్ళీ జన్మిస్తారు. ఓకే, ఇక్కడ అద్వైతం, ద్వైతం, విశిష్ట అద్వైతం ఈ మూడిటి గురించి చెప్పారు. అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అనేది దానికంటే ముందు ద్వైతం చూద్దాం. ద్వైతం అంటే నువ్వు వేరు, దేవుడు వేరు. దేవుడు మనం ఫోటోలోనో ఒక దేవుడు గుళ్ళని పెట్టుకుని దండం పెట్టుకుంటాం, అది ద్వైతం. ఓకే, విశిష్ట అద్వైతం ఏంటి? మొత్తం అంతా ఉన్నది దేవుడు, అందులో నేను కూడా ఒక చిన్న దీన్ని. అద్వైతం అంటే ఉన్నదంతా భగవంతుడు, నేను కూడా భగవంతుడే, మొత్తం అంతా కూడా ఒక్కటే అని చెప్పి తెలియటం. సో ఇది జీవుని ఆకాంక్ష, అర్హత, దైవ సంకల్పం, నువ్వు ద్వైతంలో ఉన్నావు, విశిష్టాద్వైతంలో ఉన్నావు, అద్వైతంలో ఉన్నావు అని తెలుస్తుంది అనమాట. సో ఏది గొప్పదని వాదించడం కంటే ఇది మనం దేనిలో ఏది గొప్పది, ద్వైతాన్ని కూడా తక్కువ అంచనా ఆ భక్తి మార్గంలోనే వెళ్ళిపోయి ముక్తి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఈ మూడు కూడా ఏది గొప్పది, ఏది తక్కువది కాదు. ఏది గొప్పదని వాదించడం కంటే ఆత్మని కంప్లీట్ సరెండర్ చేసే దైవాన్ని సమర్పించడం అనేది ముఖ్యం. నువ్వు ద్వైతంలో ఉన్నావు, విశిష్టాద్వైతంలో, అద్వైతంలో ఉన్నది అనవసరం అనమాట. శ్రీపాదుడు అల్లా, యెహోవా, యేసు, పవిత్రాత్మ ఇవన్నీ మతపరమైన భావాలు అన్ని ప్రస్తావిస్తాడు ఇక్కడ. అన్ని మతాల్లోనూ ప్రకాశించేది మాత్రం స్వయం ప్రకాశ పరబ్రహ్మతత్వమే అని చెప్తాడు. మనకి ఎక్కడో ఒక 4వ అధ్యాయంలో వచ్చినట్టుంది, ఏంటి ధ్రువుడే మనకి శ్రీసుక్రీస్తు కింద వచ్చారు అని చెప్పి. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ ఒక సుప్రీం కాన్షియస్నెస్, పరబ్రహ్మ తత్వం ఉంది, దానికి ఇక్కడ 100 రకాల వేలు ఉన్నాయి.
ఒకటి నువ్వు యేసుని పెట్టుకుని వెళ్ళొచ్చు, ఒక అల్లాని పట్టుకుని వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు సిక్కుని పట్టుకుని వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు ఏదో పట్టుకుని వెళ్ళొచ్చు. ఓకే. కానీ అన్ని చేరేది మాత్రం ఆ పరబ్రహ్మ తత్వం దగ్గరే. దేర్ సో మెనీ మతాలు ఎందుకు అంటే మన భక్తుని స్థాయిని బట్టి, వాళ్ళకున్న భాష, సంస్కృతిని బట్టి అనుగుణంగా డిఫరెంట్ డిఫరెంట్ గా తెలియజేయబడింది. కానీ ఉన్నదేంటి? నేనే సత్యం, నేనే జ్ఞానం, నేనే అనంత బ్రహ్మం అని చెప్తాడు ఎవరు? శ్రీపాదుడు. అంటే ఈ అధ్యాయం మొత్తం సారాంశం ఏంటంటే, ఆయన ఒకవేళ నాస్తికుడు దేవుడు లేడన్నాడు అనుకోండి, దానిలో కూడా ఉన్నది చైతన్యమే. ఆస్తికుడు దేవుడు ఉన్నాడు అనుకోండి, అందులో ఉంది కూడా చైతన్యం. గురువుల్లో గురువుగా, సాధనా స్థితుల్లో సాధనా స్థితిగా స్వయం ప్రకాశంగా ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మ స్థితి. అదే శ్రీపాద శ్రీవల్లభుడు. పరమాత్మను మనం విశ్వాసానికి పరిమితం. నేను నమ్మాను అంటే కూడా అక్కడ చైతన్యమే ఉంది, నేను నమ్మలేదు అన్న కానీ చైతన్యమే ఉంది. సో మనం నమ్మినా నమ్మకపోయినా ప్రతి దానిలోనూ, సర్వస్వంలోనూ అదే కాన్షియస్నెస్, అదే చైతన్యం ఉంది. సో ఇక్కడ పెండ వెంకటప్ప శ్రేష్ఠికి శ్రీపాదుడు 3 వరాలు ఇస్తాడు. ఏమిస్తాడు? భవిష్యత్తులో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం అవుతుంది అని చెప్తాడు. దైవ సంకల్పాన్ని బట్టి కాలం ఎలా పనిచేస్తుందో అక్కడ చెప్తారనమాట. ఇక్కడ అంతరార్థం ఏంటి? ఆయన వెంకటప్ప శ్రేష్ఠి 33వ తరంలో, మల్లాది వారి 33వ తరంలో ఇక్కడ ఇలా వస్తుంది అని చెప్పారు కదా. అంటే భక్తి ప్రేమతో ఉంటే గనక ఆ ఒక్క వంశమే కాదు, 33 తరాలు కూడా ఆయన దానిలో తరింపజేయబడినవి. ఈ భక్తుని వంశము, సమాజము భక్తుని తరాలకి కృపని ప్రవహింపచేస్తుంది. భక్తి వ్యక్తిగత ఫలం మాత్రమే కాదు, ఆ వంశం ముందు వెనక అందరికీ కూడా క్షేత్ర కృపగా, సమాజ కృపగా మారిపోతుంది. శ్రీపాద చరిత్ర పారాయణ వలన కోరికలు నెరవేరుతాయి, అడ్డంకులు తొలగిపోవటం, అప్పులు తొలగటం, వివాహాలు జరగటం, దుష్ట శక్తుల నుంచి బాధలు తొలగటం వంటి ఫలితాలు చెప్తాయి. కానీ ఇది అంతరార్థం ఫలప్రదం ఒకటే కాదు. పారాయణ వలన ఏమవుతుందంటే మన చైతన్యం, మనలో ఉన్న కాన్షియస్నెస్ ఆర్ మన చైతన్యం ఈ శ్రీపాద శ్రీవల్లభ చైతన్యంలో ఐక్యమవుతుంది. ఇది చూడండి, లేకపోతే ఎప్పుడో 33 తరాలు 13, 14 శతాబ్దంలో జరిగింది ఇది. అందుకని మనకి కూడా ఈ శ్రీ పీఠికా పురాణం గురించి మన చిన్నప్పుడు అంత ఎక్కువ లేదు. ఈ మధ్యన అంటే మనకి ఈ పుస్తకం బయటకు వచ్చినది ఆ 33వ తరంలో ఒక మనిషిని చేసుకుని ఆ పుస్తకం బయట తీసుకొచ్చాక అందరూ దాన్ని చదువుకుని, మనకంటే ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ పిఠాపురంలో. ఎందుకంటే వాళ్ళకి ఆ గురు పరంపర, గురు దత్తం ఎక్కువ చేస్తూ ఉంటారు. అక్కడ బోలెడు మంది ఉండి ఉంటారు. అక్కడికి వచ్చేసి 10 రోజులు ఉండి, 12 రోజులు ఉండి చదువుకుని వెళ్తూ ఉంటారు. మన మనస్సు గురు చైతన్యంపై అనుసంధానం అయితే కర్మ మార్గం మారిపోద్ది, అడ్డంకుల పైన స్పష్టత వస్తుంది, మనలో ఉన్న భయం తగ్గుతుంది, దైవకృప అనే ద్వారం కూడా తెరుచుకుంటుంది. ఈ అధ్యాయంలో మనకి ఇచ్చిన ప్రధానమైన బోధలు ఏంటంటే, ధర్మాన్ని స్వార్థానికి వక్రీకరించకూడదు. యథాశక్తి అంటే ఏదో కొంచెం చేసి తప్పించుకోవటం కాదు, శక్తికి తగినంతగా నిజాయితీగా చేయటం. పితృకర్మలు కృతజ్ఞత యొక్క ఆధ్యాత్మిక మార్గం. మన పూర్వీకుల పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండకోకుండా ఉంటే అశాంతికి గురవుతాము. సో వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండమని. దుఃఖం కొన్నిసార్లు గురుకృపకు ద్వారం. చాలా దుఃఖాలు వచ్చినాయి అంటే ఏంటంటే అర్థం, అప్పుడన్నా మనం గురుకృప దగ్గరికి వెళ్తాము. మనం అన్ని ఆధారం కోల్పోయినప్పుడు నిజమైన ఆధారం గురువే అని మనకు అర్థమవుతుంది. గురు స్పర్శ చేదుని మాధుర్యంగా కూడా మార్చుతుంది. పాడైన ఆహారం హల్వాగా మారిపోయినట్లు బాధ కూడా కృపగా మారిపోతుంది గురు స్పర్శ, గురు కృప ఉంటే. క్షేత్ర పిలుపు నిజమైనది. క్షేత్రం ఎప్పుడు కూడా పిలిచింది, పిఠికాపురం రమ్మని పిలిచిందంటే అది భక్తులను ఆహ్వానించింది. మనం కూడా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన అక్కడ క్షేత్రం కూడా మన తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడే మనకి పిలుపు వస్తుంది. మంత్రం అనేది ఒక శబ్దం కాదు, అది ఒక చైతన్య తరంగం. గురు కృపతో జపించిన మంత్రనాడులను మనస్సుని, ఆత్మను శుద్ధి చేస్తుంది అని చెప్తున్నారు. ఆచారానికి అంతరశక్తి అవసరం. మనం ఆచారం చేసేటప్పుడు లోపల శక్తి ఉండాలి మనకి. యోగాగ్ని లేకుండా మనం చేసామనుకోండి, మన లోపల అంతర్గత శుద్ధి లేకుండా చేస్తే అది యజ్ఞం ఏమీ జస్ట్ ఒక రిచువల్ అవుతుంది తప్పితే ఏమి కాదు అని చెప్తున్నారు. శ్రీపాద కృప అర్హతను చూసి వస్తుంది, కానీ మనం ఏ జన్మలో ఏ బ్రాహ్మణుడు అక్షత్రుడు అని చూడు, జాతి, మతం, రంగు, వయస్సు చూడదది. భక్తికి లోపల అంతర్గత సిద్ధత ముఖ్యము అని చెప్తున్నారు. శ్రీపాదుడు అన్ని రూపాలకి అతీతుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు, క్షత్రుడు కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, అన్ని రూపాల్లోనూ ప్రకాశించే పరబ్రహ్మ తత్వమే శ్రీపాదుడు అని చెప్పారు. దైవమాయలో ఒకటి అనేకంగా, దైవమాయలో అంటే ఒకే సచైతన్యం చాలా రకరకాలుగా, ఇదే కంప్యూటర్ గా కనిపిస్తుంది, పుస్తకంగా కనిపిస్తుంది, మౌస్ గా కనిపిస్తుంది, ఫోన్ గా కనిపిస్తుంది, ఇట్లా రకరకాలుగా కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నది ఎవరు అంటే అదే చైతన్యం.
గురు తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమతో పోషిస్తాడు. ఇప్పుడు మామిడి పండు తినిపించిన ఘట్టం ఉన్నప్పుడు గురువు మాత కరుణ మాతృమూర్తి కరుణకు సంకేతంగా చూపించారు ఇక్కడ. జీవుని మార్గం దైవ సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం ఇవన్నీ వాదాలకు కాదు. జీవుని ఆత్మయాత్రకి అనుగుణమైన పరిస్థితులు ఒక్కొక్క దానిలో నాకు దేవుడు అక్కడ ఉన్నాడు, ఒక స్టాచ్యూలో ఉన్నాడు అనుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మనం అందరం కూడా అలా అలా స్టార్ట్ చేసిన వాళ్ళమే కదా. సో ద్వైతం. కొన్ని రోజుల తర్వాత అబ్బా ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు అనుకుంటాం. విశిష్టాద్వైతం. ఎప్పుడో ఒక స్టేట్ కి నువ్వు నేను అందరం ఒకటే అనే స్టేట్ కి వస్తాం. అది అద్వైతం అన్నమాట. అన్ని మతాల్లోనూ ప్రకాశించేది ఒకటే సత్యం. అల్లా, యేసు, యెహోవా, పవిత్రాత్మ, దత్తాత్రేయ పేర్లు వేరే వేరే పేర్లు ఉన్నప్పటికీ అన్నిట్లో ఉన్నది పరమ సత్యం ఓన్లీ ఒక్కటే. శ్రీపాద చరిత్ర గురు చైతన్యంతో అనుసంధానం అవుతుంది. పారాయణ వలన మనకు శుద్ధి చెంది మార్గం క్రమక్రమంగా మారిపోతా ఉంటుంది. భక్తి వంశాన్ని, సమాజాన్ని పవిత్రం చేస్తుంది. ఒక భక్తునికి ప్రేమ భవిష్యత్తు తరాలకు కూడా కృపగా మారిపోతుంది. ఓకే. ఈ అధ్యాయం యొక్క అంతరార్థం ఏంటంటే మనిషి ధర్మాన్ని స్వార్థంతో వక్రీకరిస్తే కుటుంబంలో అశాంతి, కర్మబంధం, పితృదోషం లాంటి సమస్యలు వస్తాయి. నిజమైన బాధతో హృదయం కరిగిపోతే కనుక ఆ గురు కృప ఆటోమేటిక్ గా వచ్చేస్తే మనం ప్రార్థించకపోయినా. గురువు మన జీవితంలో పాడైన ఆహారాన్ని హల్వాగా మార్చినట్లే మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని దైవానుభవంగా మార్చగలడు. పీఠికాపురం నుంచి మనకి పిలుపు వచ్చినట్లు చెప్తాది కదా. సో పవిత్ర క్షేత్రాల్లో భక్తుల్ని పిలుస్తాయి. వేద మంత్రం వేద మంత్రం జపం మనకి చెప్తుంది చైతన్యాన్ని. శబ్దము మనలో చైతన్యాన్ని మారుస్తుంది, చైతన్య స్థాయిని మార్చుతుంది. యజ్ఞతత్వం ఏం చెప్తుంది? దానిలో మనలో ఉన్న శుద్ధిగా ఉన్నప్పుడు, ఆత్మశక్తి ఉన్నప్పుడు అప్పుడు మనకి దాని ఫలితం ఇస్తుంది. శ్రీపాదుడు విశ్వరూప బోధ చెప్తుంది. దైవం, జాతి, మత, లింగం, రూపం ఏమీ లేకుండా బంధించలేము, అన్నిటికీ అతీతమైన దైవం అని చెప్పారు. శ్రీపాదుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, అన్ని రూపాలకి అతీతుడు. అతన్ని ఆయన భక్తుల్ని పిలుస్తాడు, రక్షిస్తాడు, శుద్ధి చేస్తాడు, పోషిస్తాడు, చివరికి తనలో లీనమయ్యేటట్టు మార్గం చూపిస్తాడు. అది మనకు చెప్పేది. ధర్మం శుద్ధిగా ఉండాలి, భక్తి వినయంగా ఉండాలి, జ్ఞానం అనుభవంగా మారాలి, గురుస్మరణ జీవనాధారం అవ్వాలి. అప్పుడే మనిషి కర్మ బంధనం నుంచి గురు కృప వైపుకు, అసత్యం నుంచి, ఈ మాయ నుంచి తప్పించుకుని ఆత్మ సత్యం వైపుకు ప్రయాణిస్తాడు. ఇది మనకి 19వ అధ్యాయంలో మనకి శ్రీపాద శ్రీవల్లభుడు ఇచ్చిన బోధ అండి.